ముఖ్యంగా ప్రతి ప్రైవేట్ టీచర్ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన 3 విషయాలు. మీ ప్రైవేట్ ఉద్యోగం ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా తొలగిపోవచ్చు. కావాలని కూడా తీసేయొచ్చు. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్లో కనీసం ₹1,00,000 సేవింగ్స్ చేసుండాలి. మళ్ళీ మంచి ఉద్యోగం దొరికేదాకా ఈ డబ్బుని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవచ్చు. రెండవ ముఖ్యమైన విషయం, మీకు విలువ లేని సంస్థల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయకండి. మీరు ఎవరికీ బానిస కాదు. ఈ భూమిపై అందరూ సమానమే. అందరికీ కూడా సమానంగా బ్రతికే హక్కు ఉంది. ఇటువంటి ఉద్యోగం చేయడం కన్నా సొంతంగా చిన్న వ్యాపారం చేసుకోవడం ఎంతో మంచిది. అవసరమైతే సొంతంగా తక్కువ పెట్టుబడితో మార్కెట్లో కూరగాయలు అమ్ముకోవడం కూడా ఎంతో గౌరవాన్ని తెస్తుంది. మూడవ అతి ముఖ్యమైన విషయం, ప్రస్తుతం మీరు చేస్తున్న ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగులు ఎప్పటికీ మీ వారు కాదు. మీ అవసరం ఉన్నంత వరకే మీకు విలువ ఇస్తారు. అవసరం తీరిపోయిన తర్వాత మీ దారి మీదే, వారి దారి వారిదే. 99% మనుషుల తీరు ఇలాగే ఉంటుంది. దయచేసి ఎవరినీ కూడా అతిగా నమ్మకండి. మీ హద్దుల్లో మాత్రమే మీరుండండి. ఎక్కువగా ఎవరిని విశ్వసించకండి. మీ పర్సనల్ విషయాలు ఎప్పటికీ ఎవరికీ కూడా తెలియనివ్వకండి. ఆ విషయాల్ని ఉపయోగించుకొని అందరికీ టామ్ వేసి మీ పరువు తీస్తారు.